చెప్తాందన్న సార్ అందరికి వచ్చే డ్రైవర్లు అని అడుగు థమ్స్అప్ తాగినా కూడా బ్రీత్ అనలైజర్ అయ్యప్పలకు వెంటనే అయ్యప్పలకు వెంటనే అయ్యప్పలకు వెంటనే సార్ సహజంగా సార్ డిపోకి వచ్చే డ్రైవర్లు అనేది ఎవరు కూడా తీసుకోరు. ఎవరో ఒక సివిల్ ఎవరో ఒక సంథింగ్ ఉంటే ఉండిండొచ్చు, నేను కాదనని. కానీ దైవ దీక్ష తీసుకున్నని కూడా పరీక్షించడం అనేది 100% తప్పు స్వామి. ఆ విషయం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వీధిలో చేయడం మాత్రం 100% తప్పు స్వామి. ఈ విషయంలో మాత్రం అయ్యప్ప స్వామి ఏదో ఒకసారి చెప్పింది ఒకసారి చేశారు స్వామి. నేను దైవ దీక్షలు తీసుకున్నాను, నాకు నేను అట్లాంటి కాదు, నేను దైవ దీక్షలు తీసుకున్నాను చేసినప్పుడు కూడా మీరు చేయడం కరెక్ట్ కాదు స్వామి అని కూడా ఆ స్వామి అని వారి నోటీస్ చేయడం కూడా జరిగింది. డిఎం గారు నోటీస్ కూడా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా మాటి మాటికి చేసేసరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. స్వామి ఏమని అట్లా లేదు మిషన్ ఇచ్చుకుంటే మేడం గారు ఆమె కన్వర్టెడ్ క్రిస్టియనా ఏమో మనకు తెలియదు కానీ ఒక విధంగా ఒక స్వామి ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా స్వామి నేను మాల చేసుకున్నా, నేను ఖచ్చితంగా నేను అట్లా ఉన్నాను, నేను కరెక్ట్ గా వస్తున్నాను విధులకు అని చెప్పినప్పుడు కూడా పదే పదే ఆ మాట అడగడం ఎంత మాట అడగకూడదు స్వామి. ఆ మాట అడిగితే మా మనిషి బాధ అనిపిస్తుంది అనిపించదా? మాల వేసుకుని దీక్షకు మన మనోభావాలు దెబ్బతిన్నాడు కదా. ధర్మశాస్త్రం కాదు కాబట్టి ఆ మేడం గారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఇలా చేయడం మాత్రం 100% ఆ మేడం గారిది 100% తప్పు. వారు విధుల నుంచి వచ్చిన డ్రైవర్స్ అనేది కండక్టర్స్ అనేది వారి విధి నిర్వహణ అనేది విడుదల చేయడం అనేది వాళ్ళ బాధ్యత కావచ్చు, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. బట్ ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఆ విధంగా చేయడం అనేది 100% తప్పు స్వామి. ఆమె చేసిన దానికి 100% ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమెను ఇమీడియట్ అనేది నా పేరు అలిసేరి రవిబాబు స్వామి, అలిసేరి రవిబాబు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తొర్రూరు ఆర్టీసీ డిపో పరిధిలోని డ్రైవర్గా విధి నిర్వహిస్తున్నటువంటి నాగరాజుపై గత 4 వారాలుగా అయ్యప్ప దీక్షలు ఉన్నటువంటి ఆ స్వామిని విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి ప్రేమలత గారు ప్రతిరోజు అతను విధులకు హాజరైన సందర్భంలో బ్రీత్ ఎనలైజ్ పెట్టి అవమానించడమే కాక ప్రతిరోజు మీరు తాగొచ్చారా అని అవమానించడం జరుగుతుంది. దాని మీద అయ్యప్పల అందరం కూడా పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది డిపో ముందు. దానికి తొర్రూరు డిఎం గారు వచ్చి మాకు అయ్యప్పలందరికీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి క్షమాపణ కోరడం జరిగింది. డిఎం గారు ప్రేమలత గారి పైన ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అయ్యప్ప స్వాములందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది తొర్రూరు డిఎం గారు. నిజానికి ఈ విధంగా హిందువులపైనే జరగడం అనేది చాలా బాధాకరణం. హిందువులందరి మీద ఈ విధంగా కక్షపూరితంగా ప్రభుత్వాలు అధికారులు ఉండడం అనేది ఎంతో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నది. ఇకనైనా హిందువుల జోలికి వస్తే అందరం సంఘటితమై హిందువుల ఐక్యత అంటే ఏంటిదో చూపిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి జరిగితే తొర్రూరు మొత్తం అట్టుడికి పోయే విధంగా హిందువులందరం ఏకదాటిపైగా వచ్చి ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి మరోసారి హిందువుల తెరువు రావద్దని అందరినీ అధికారులను కూడా హెచ్చరించడం కూడా జరిగినది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న డ్రైవరు గత 4 వారాలుగా అయ్యప్ప దీక్షలో ఉండడం జరిగింది. మరి వారిని ప్రతిరోజు కూడా బ్రీత్ అనలైజర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ కానిస్టేబుల్ ప్రేమలత ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు మా అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి డ్రైవర్ గారిని అవమానించడం జరుగుతుంది. మీరు తాగారా అని పదే పదే అడుగుతూ కక్షపూర్వకంగా ఏదో కావాలని చేస్తున్నట్టుగా మాకైతే అనిపిస్తుంది. మరి అందుకని ఈరోజు మేము ఒక 300 మంది అయ్యప్ప స్వాములు వచ్చి డిపో ముందు ధర్నా చేయడం జరిగింది. దానికి డిఎం గారు సానుకూలంగా స్పందించి మా దగ్గరికి వచ్చి
మేము ఇచ్చిన వివరణకు వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ విజిలెన్స్ కానిస్టేబుల్పై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పారు. ఎంక్వైరీ చేస్తామని చెప్పారు.